పరిచారికనని చెప్పి ఆశ్రయం కోరావు. మమ్మల్ని బంధించడానికి కుట్ర పన్నుతున్నావా? ఎవరు నువ్వు? మాటలతో సమాధానము చెప్పునా రాజా? కొరడా దెబ్బ రుచి చూచినా గాని కోరిన సమాధానం ఇవ్వదు. నేను చెప్పింతుడు. ఎవరు నువ్వు? చెప్పవు. మాట్లాడవు. ఆ లేఖ ఎందుకు రాజా? మా ప్రయత్నం భంగపరచగల అవసరం నీకేమిటి? మాట్లాడు. చెప్పు. ఆగింది గుర్తేవా? పులవర్తన అడ్డురా. నీవు మాలిని కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారా? మహారాజా, ఏమిటి మీరు అంటున్నది? మాలిని మా ప్రయత్నాలను రహస్యంగా పురంధర రాజ్యానికి అందజేస్తున్నది. మహారాజా, మాలిని మన ప్రయత్నాలు గడ్డు వస్తున్నదా? నీకు తెలియదా పులవర్తన? తెలియకపోవడమా? అసంభవం. గురుదేవా, పులవర్తన నిన్ను నమ్ముకుని బయలుదేరినందుకు మమ్మ శత్రువుల చేత బంధింపజేస్తావా? మహారాజా, నీ అండదండలతోనే ఈమె ఈ అత్యాచారానికి పూనుకున్నది. గురుదేవా, ఈ లేఖ చూడు, నీకే తెలుస్తుంది. మాలిని, ఏమిటిది? ఈ లేఖ ఎందుకు రాచావు? మహారాజుని గురుదేవుల్ని బంధించాలని ఎందుకు ప్రయత్నించావు? నీ వలపు వైఖంలో పడి ఆ వారిని నా పవిత్ర ధర్మాన్ని విస్మరించి అవేకి అనుకున్నావా? దీనికి అనుభవించాల్సిందే. నువ్వు ఫలితం అనుభవించాల్సిందే. మహారాజా, ఈమెను బంధించి రాచరికులకు పంపించండి. నాడు పురంధర సైనికులు నన్ను అడ్డగించిన కారణం ఇప్పుడు అర్థమవుతున్నది. పులవర్ధన, ఇంకా నేను ఉపేక్షింపతాల. ఆ పురంధర సామ్రాజ్యమును నా మంత్రదండముతో క్షణములో మారణ హోమము గావించరా. జై శార్దూల. జై గురుదేవా. నికృష్టుడా, నీకెక్కడరా ఇంత శక్తి? ప్రథమ శిష్యుడనే, నీ గురుతుల్యుడనే నన్నే ఎదిరింతువా? ప్రథమ శిష్యుడవు కాదురా, అథమ శిష్యుడవు. నాడు కుక్క వైటివే గుర్తు రాకున్నదా? నాడు గణపతి తొండముతో బండకేసి బాధనే మరచితివా? పాపి, చూడరా నా శక్తి. కైసకి భూతకి ఆకర్ష, మమ మంత్రదండ ఆకర్ష. చటయక్షిణి, చటయక్షిణి. పంభ్రజమాన, పంభ్రజమాన. ఇదే గురుదేవుల మీద ఆణ. హ్రీం లట్లట్, హ్రీం ఫట్లట్. వీరందరినీ బంధించి తీసుకురండి. నిండు కొలువులో నా ముందు నిలపండి. నువ్వు పురంధర నగర మహారాణి హేమమాలిని. చూస్తానే. నిన్నే. అబ్బా, నా ప్రాణం దిగ పడుకుందో. అబ్బా, అది కాదు, తెల్లారిందా అని. ఇంకా చీకటిగానే ఉంది కానీ బజ్జా. అబ్బా, మన ఇద్దరు ఎవరికి కనపడం గాని ఇటు తిరుగు. తిరగమంటుంటే మహామంత్రి అభియోగం ప్రతిపాదించండి. శృంగారపుర పాలకులు లక్ష్మీ భాండారాన్ని పొందడానికి మా రాజ్యంతో తరతరాలుగా తగాదా పెట్టుకున్నారు. అదే ప్రయత్నం మళ్ళీ ఈసారి కూడా జరిగింది. దీనికంతకు కారణం ఈ పులవర్ధనుడు. ఇది సహించరాని నేరం. ఈ నేరానికి శిక్ష మన న్యాయశాస్త్ర ప్రకారం ఆజన్మ కారాగారం. దీనికంతకు మూల కారణం పులవర్ధనుడే కనుక అతనిని మాకు ఖైదీగా వదిలితే మిగతా వారిని విడుదల చేయవచ్చును. విన్నారుగా మీ అభిప్రాయం? పులవర్ధనుని మీకు వదిలేసింది, మమ్మ పోనీ. ఒక పులవర్ధనుడే చేసిన నేరం ఏమిటి? బతికి బయటపడితే పులవర్ధనుని విడిపించవచ్చును, భాండారము పొందవచ్చు. అంగీకరింపడు. ఏ సమాధానం చెప్పరే? పులవర్ధనుని మీకు అప్పగించినాం. సరే,
మహామంత్రి, వారిద్దరిని పొలిమేర దాటించండి. ఈ పులవర్ధనుడికి తగిన ఏర్పాట్లు చేయండి. చిత్తం. అధిక ప్రసంగం ఆపి నోరు మూసుకూరుకో, లేదా నీకు ఈ దగ్గర పడుతుంది. నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ఉన్న లక్ష్మీ భాండారాన్ని తీసుకెళ్లి మధురవర్మకిచ్చే శూరుడివా? సంపదలు సామ్రాజ్యాలు సాధించేది శక్తితో గాని అనుమతి వల్ల పొందేవి కాదుగా. అంత శూరుడివైతే ఇంకా బంధింపబడే ఉన్నావే? ఇక్కడ బంధించబడి ఉన్నది నీ శక్తికి లొంగి కాదు. మరి దేనికి? దేనిక? ఇన్నాడు నా ప్రేయసిగా నటించి ఈనాడు నా ఆశయాలకు అడ్డు వచ్చింది దేనికి అడగటాలి. ఎందుకీ నట, ఎందుకీ వంచన? సమాధానం చెప్పు. నువ్విప్పుడు నాకు బందీవి. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవాలి. ఆ లక్ష్మీ భండారం ఎక్కడున్నదో తీసుకొచ్చి ఇవ్వు. ఇన్నాడు ఆ లక్ష్మీ భండారాన్ని ఆశించిన నా వెంటబడ్డది. కోటి జన్మలెత్తిన నీ కోరిక ఫలించదు. నేను ఎవరికి మాట ఇచ్చానో ఆ పుణ్య సంపద వారికి అర్పిస్తాను కానీ నీకు ఇస్తాను. మంచిగా తెచ్చివా? ఇవ్వను. కాదంటే కఠిన శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. నన్ను శిక్షించే శక్తి నీకెక్కడుంది? నన్ను ఎదిరించే మనగాడెవరో ఎదటికి రమ్మను. నీ సమస్త సైన్యాన్ని ఒక్క క్షణంలో మట్టిపట్టగల నా ఖడ్గచాలన నైపుణ్యాన్ని నీవే కళ్ళారా చూద్దు గాని. అలాగా? ఏం చేస్తానో చూడు. ఆశ్చర్యపడుతున్నారా? మిమ్మల్ని ఆ ప్రచండ నుంచి వేరు చేయడానికి మరో మార్గం లేకని మీ మనసు నొప్పించాను. నాకు కావలసిన లక్ష్మీ భాండారం మీరే. ఏనాటి నుంచి నా రాజ్యం, నా జీవితం, నా సర్వస్వం మీరే. మీరేం చేసుకున్నా సరే. ఏమా నీ మనస్సింత నిర్మలమా, మధురమా? నేనెన్నడూ ఊహించనే లేదు. ఉల్లిపర పోక పుడేసినట్లు పిగిసి అట్టగా పిక్కోకు. అట్టగా ఉండి నా చూస్తున్నానట. ఇగో మందారమ్మోయ్, ఒంటి మీద పోక ఓడ మీద తెరసాట్లో ఎగిరిగిరిపోతే ఎందుకు అంట. మా మహారాణి రాజ్ఞ. మహారాణమ్మ అయితే మరే పనైనా చెప్పమను, నా చేస్తా. ముందు నెత్తలకు ముక్కు తీరా ఆ సింధిపోలు రేకెళ్ళి పడే. నాకు వద్దు. చేస్తానే. ఇదిగో సడేనంటే తీసే. ఎంత తీయాలా? నా కోపం మడుతున్నారు మందారమ్మోయ్. చెయ్యి మా అయ్య బర్లు మెప్పితే ఇచ్చిండు. ఎట్టుకు నడుస్తుంటే నా స్వామి రంగా బూలొచ్చి మాలొచ్చి ఊసులాడుకున్నట్లుందే వాళ్ళ అమ్మేనేవాడు మా అయ్య. అవునమ్మా, నిజం అంతే. మారన్నమ్మా ఈ రాసో చూపులు నాకు వద్దు. ఈ రంగురంగు బుడిదలు నాకు వద్దు. బూడిదేమిటి? ఏం లేదు మహారాణి, ఒంటి మీద బుక్క చల్లేను. పిచ్చి పిల్ల. రా భోంచేద్దాం రా. ప్రభు, మీకోసం ఎవరు మహాత్ములు వచ్చారు. మహాత్ములు ప్రవేశపెట్టు. జై శంకర్, జై శంకర్, జై శంకర్. హస్తరేఖలు చదివేదం. ఏది తమ హస్తము? చదివేదరా చూచెదరా? చదివి చూచెదము. ఏది తమ హస్తము? ఇదిగో పట్టుము. తిరిగి పట్టుము. పులవర్ధన, లక్ష్మీ భాండారం కోసం నన్ను తీసుకువెళ్తానని మాటిచ్చి మర్చిపోతారా? మర్చిపోలేదయ్యా, తప్పక తీసుకువెళ్తాను. ప్రభు, పరిచారికి మాలిని ఏది? ఆమెను ఏ అడవిలో వదిలేశారు?
మాలిని మాలిని కాదు, పరిచారిక కాదు, ఈ దేశ ప్రాణి హేమా మాలిని.